మాజీ మంత్రి హరీష్ రావు 53వ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సిద్దిపేట కోమటి చెరువు కట్టపై లవ్ సిద్దిపేట వద్ద పార్టీ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, హరీష్ రావు, కేసీఆర్ల శాండ్ ఆర్ట్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం అక్కడే కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర దేవాలయంలో, మసీదుల్లో, చర్చిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో, పాత బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే పట్టణ వ్యాప్తంగా పలు ప్రధాన ప్రదేశాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద, గణేష్ నగర్ హనుమాన్ దేవాలయం, వేపచెట్టు వద్ద, నర్సాపూర్ చౌరస్తా, బాలాజీ టాకీస్, కమాన్, కాళ్లకుంట కాలనీ ఏరియాలలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గానికి ఎనలేని సేవ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని కొనియాడారు. సిద్దిపేట ప్రజలకు ఒక కృత్రిమ బీచ్ అందించాలని హరీష్ రావు కోరుకుంటున్నారని, వచ్చే ప్రభుత్వంలో ఆ కల సాకారమవుతుందని తెలిపారు. హరీష్ రావు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రివర్యులు, మన అందరి అభిమాన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత అన్న హరీష్ అన్న జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జన్మదినం సందర్భంగా మా మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సైకత శిల్పాలు ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకొని, అదేవిధంగా ఈ శిల్పాలు తయారు చేసినటువంటి శంకర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గౌరవ కౌన్సిలర్స్, వాకర్స్ సభ్యులు అందరికీ కూడా మొదట వెల్కమ్ చెప్తూ, భగవంతుడు శక్తిని అన్ని ప్రసాదించాలి, ఈ ప్రాంత ప్రజలకు ఇప్పటికీ అందుబాటులో ఉండి మరింత అభివృద్ధి పదంలో నడిపేయడానికి వారికి నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యం కల్పించాలని జన్మదిన సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అంటే హరీష్ అన్న పుట్టినరోజు అంటే సిద్దిపేట ప్రజలందరికీ, అటు తెలంగాణ ప్రజలకు కూడా పండుగ రోజు. ఈ పండుగ సందర్భంగా మరి ఉదయమే మా సిద్దిపేట వాకర్స్ క్లబ్లో వాళ్ళ సమక్షంలో సిద్దిపేట కోమటి చెరువు వద్ద శిల్పి శంకర్ గారి నేతృత్వంలో మరి నేను ఇక్కడ సైకత శిల్పం ఏర్పాటు చేసి నా అభిమానాన్ని చాటుకుంటా ఉన్నాను. ముఖ్యంగా హరీష్ అన్న, కేసీఆర్ల సైకత శిల్పం ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రజలకు ప్రదర్శిస్తూ ఉన్నాం. హరీష్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను ధన్యుడనైనానని భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా సిద్దిపేట కోమటి చెరువు అంటే హరీష్ అన్నకు ఎనలేని ప్రేమ. ఇదే కోమటి చెరువు దగ్గర లవ్ సిద్దిపేట దగ్గర ఇలాంటిది ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన వచ్చి మరి వెంటనే దాన్ని పూనుకున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వాకర్ సభ్యులకు, మా మున్సిపల్ మాజీ చైర్మన్ గారికి, పట్టణాధ్యక్షులకు, కౌన్సిలర్లకు అందరికీ కూడా పుట్టినరోజు సందర్భంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను.